విషపు కొండ కథ మౌనంగా రోధిస్తున్న నగరం. ఒకప్పుడు పచ్చని చెట్లు, ప్రశాంతమైన చెరువులతో కలకలలాడే జవహర్ నగర్ ఇప్పుడు ఆ ప్రాంతం నగర విషాదానికి సాక్ష్యం. జవహర్ నగర్ చెత్త కుప్ప వెనుక ఉన్న చేతు నిజాలు. కొన్నేళ్ల క్రితం జవహర్ నగర్ అంటే ఒక ప్రశాంతమైన పల్లెటూరు. కానీ నగరం పెరిగే కొద్దీ అక్కడి మనుషులు తాము వాడి పారేసిన చెత్తనంతా తీసుకెళ్లి ఆ ఊరి పొలిమేరల్లో పొయ్యటం మొదలు పెట్టారు. రోజులు గడిచే కొద్దీ ఆ చెత్త కుప్ప చిన్నగా పెరిగి పెద్దదై నేడు ఏకంగా చారిత్రక గోల్కొండ కోట అంతా ఎత్తుకు చేరుకుంది. ఈ చెత్త కొండ మౌనంగా ఉండదు. దీని లోపల కుళ్లిపోతున్న వ్యర్థాల నుంచి ప్రతి గంటకి 5.9 టన్నుల మిథేన్ వాయువు విడుదలవుతోంది. అంటే ఒకేసారి 12 లక్షల కార్లు పొగ వదిలితే ఎంత కాలుష్యం ఉంటుందో అంత విషయాన్ని ఇది గాలిలోకి పంపుతోంది. కార్బన్ డయాక్సైడ్ కంటే 86 రెట్లు ప్రమాదకరమైన ఈ వాయువు వల్ల చుట్టుప్రక్కల ప్రజలు శ్వాస తీసుకోవటానికి కూడా భయపడుతుంటారు. వర్షం పడినప్పుడు ఆ చెత్త కుప్పల నుంచి నల్లటి విషపూరితమైన ద్రవం నేలలోకి ఇంకుతోంది. ఫలితంగా 10 కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయి. అక్కడి బావుల నుంచి వచ్చే నీరు తాగటానికే కాదు, చేతులు కడుక్కోవటానికి కూడా పనికిరానంతగా కలుషితమైంది. టీడీఎస్ స్థాయిలు 4000 దాటాయంటే ఆ నీరు ఎంత భయంకరమో అర్థం చేసుకోవచ్చు. జవహర్ నగర్ చుట్టుప్రక్కల నివసించే వేల కుటుంబాల పరిస్థితి వర్ణనాతీతం. పసిపిల్లలు పుట్టక ముందే ఊపిరితిత్తుల వ్యాధులతో పోరాడుతున్నారు. ముసలివారు చర్మ వ్యాధులతో నరకం చూస్తున్నారు. అక్కడ నివసించే వారికి స్వచ్ఛమైన గాలి అనేది ఒక కలగా మిగిలిపోయింది. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు ఉపగ్రహాల ద్వారా చూసి ప్రపంచంలోని అత్యంత కాలుష్యకారక ప్రాంతాల్లో ఇది 4వ స్థానంలో ఉంది అని హెచ్చరించారు. జవహర్ నగర్ యార్డ్ అనేది కేవలం ఒక చెత్త కుప్ప కాదు, అది ప్రభుత్వాలు సృష్టించుకున్న ఒక పర్యావరణ బాంబు. ఒకప్పుడు కోటలు విజయానికి గుర్తులుగా ఉండేవి, కానీ ఈ చెత్త కోట ప్రభుత్వాల నిర్లక్ష్యానికి చిహ్నంగా నిలుస్తోంది.